నమస్కారం. ఇప్పుడేదైనా తాజా వార్త. తమిళనాడు సీఎంగా విజయ్‌ని ఎన్నుకున్నట్లుగా వార్తా సమాచారం అయితే అందింది గదా! సో, విజయ్‌ని కాకుండా తమిళనాడు సీఎంగా మరి హీరో అయినటువంటి రజనీకాంత్‌ని నియమిస్తున్నట్లుగా ఈ సమాచారం అయితే ఉందన్నమాట. సో, వీడియో కంప్లీట్‌గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్కిప్ చేయకుండా చివరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. తమిళనాడు సీఎంగా రజనీకాంత్ సంక్షోభం వేళ సంచలనం. తమిళనాడు రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. మొన్నటి అసెంబ్లీ ఫలితాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో పొత్తులు అలాగే కూటములపైన జోరుగా చర్చలైతే జరుగుతున్నాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన సినీ నటుడు విజయ్‌కు చెందిన టీవీకే మ్యాజిక్ ఫిగర్ కోసం మద్దతు కూడగట్టుకునేందుకని విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో వెల్లునికిపోయిన డీఎంకే అన్నా డీఎంకేను కాదని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం విజయ్‌కి ఇప్పుడు తలకు మించిన భారంగా మారింది. ఈ క్రమంలో సాగుతున్నటువంటి నెంబర్ 1 పాలిటిక్స్ దెబ్బకు అంతిమంగా తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబోయేది ఎవరు అనే చర్చ రకరకాల అనుమానాలకు తావిస్తుంది. ఇటువంటి తరుణంలో ఎవరు ఊహించని వ్యక్తి తమిళనాడు రాజకీయాల్లో శాసించబోతున్నారనే చర్చ ప్రస్తుతం హాట్ గా మారింది. తమిళనాడుకు నెక్స్ట్ సీఎం సూపర్ స్టార్ రజనీకాంత్ అనే ప్రచారం జోరుగా సాగుతుంది. తమను దెబ్బతీసిన విజయ్పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇటు డీఎంకే అటు అన్నా డీఎంకే రెండు కలిసి రజనీకాంత్ పేరును తెరపైకి తీసుకొస్తున్నారని, ఈ మేరకు ఈక్వేషన్ల పైన కూడా ఇరు పార్టీలు జోరుగా చర్చ కూడా జరుగుతున్నట్లుగా ప్రచారం అయితే జరుగుతుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమి తర్వాత మాజీ ఎంకే అయినటువంటి స్టాలిన్ నివాసానికి కూడా రజనీకాంత్ వెళ్లడం పొలిటికల్ వర్గాల్లో ఇది తీవ్ర చర్చగా మారిందనమాట. అయితే గెలుపొందిన పార్టీ వైపు కాకుండా ఓడిపోయిన పార్టీ అధినేత వద్దకు సూపర్ స్టార్ వెళ్లడం వెనుక మతలబు ఏంటి అనే ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే మొన్న స్టాలిన్ ఇంటికి రజనీకాంత్ వెళ్ళగా నిన్న రజనీకాంత్ ఇంటికి డీఎంకే సీనియర్ నేత వెళ్లారు. దీంతో తమిళనాట సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. డీఎంకే సపోర్ట్ తో రజనీకాంత్ ను ముఖ్యమంత్రి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లుగా చర్చ అయితే జరుగుతుంది. అయితే ఎన్నికల ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన విజయ్ ఫలితాల తర్వాత జరుగుతున్న పరిణామాలను తన కంట్రోల్లోకి తెచ్చుకోవడంతో విఫలం అవుతున్నారని టాక్ అయితే వినిపిస్తుంది. విజయ్ కు కాంగ్రెస్ మద్దతు తెలిపిన వీసీకే లిఫ్ట్ వంటి పార్టీలు ఇంకా తచ్చాడుతూనే ఉన్నాయి. అయితే విజయ్ కాంగ్రెస్ తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గ్రహించిన స్టాలిన్ వ్యూహాత్మకంగా సీఎం అభ్యర్థిగా రజనీకాంత్ ను తెరపైకి తీసుకొస్తున్నారనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో డీఎంకే అన్నా డీఎంకే సీఎం పోస్టు తీసుకుంటే అది భవిష్యత్తులో తమకు సమస్యగా మారే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలకు తోడుగా అన్నా డీఎంకే కలిసి వస్తే రజనీకాంత్ ముందు పెట్టి రాజకీయం సాగించేలా కూడా స్టాలిన్ రహస్యంగా ఈ ప్రకారంగా కదుపుతున్నట్లుగా ప్రచారం అయితే జరుగుతుంది. సో రజనీకాంత్ రాష్ట్రంలో మరి కాబోయే సీఎం అవుతారని ప్రచారం అయితే జరుగుతుందన్నమాట. మరి రజనీకాంత్ సీఎం గా కొనసాగితే బాగుంటుందా, లేదంటే గెలిచినటువంటి ప్రముఖ హీరో అయినటువంటి విజయ్ కొనసాగితే బాగుంటుందనేది మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.